మోసపోయేవాడుంటే మోసం చేసేవారు పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకే మోసం చేసేవాడిది కాదు, మోసపోయేవారిదే తప్పంటారు కొందరు. నిజమే. హైదరాబాద్లో జరిగిన ఘటనే అందుకు ఎగ్జాంపుల్. బట్టతలపై జుట్టును తెప్పిస్తామంటూ కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. శాస్త్రవేత్తలకే సాధ్యం కానిది తాము చిటికలో చేస్తామంటూ నిలువున మోసం చేస్తున్నారు. బట్టతల బాధితుల బలహీనతల్నే పెట్టుబడిగా మార్చుకొని రెచ్చిపోతున్నారు కొందరు కేటుగాళ్లు. బట్టతల నేడు పెద్ద సమస్యగా మారిపోయింది. తల మీద వెంట్రుకలు లేక ఆత్మన్యూనాత భావంతో ఆత్మహత్యలు చేసుకున్న వారెందరో ఉన్నారు. శాస్త్రవేత్తలెందరో రీసెర్చ్ చేస్తున్నా బట్టతల సమస్యకు పరిష్కారం చూపించలేకపోతున్నారు. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం అన్నది పెద్ద పెద్ద వైద్యుల వల్లే కావడం లేదు. అలాంటిది తాము కనిపెట్టిన అరుదైన ఆయిల్తో ఒత్తైన జుట్టును తెప్పిస్తామంటూ కొత్త మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇటీవల హైదరాబాద్లో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ జుట్టు సమస్యతో ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. బ్యాచిలర్ అయిన 35 ఏళ్ల డాక్టర్ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదు. కానీ డాక్టర్కున్న బట్టతలే చివరకు తనకిక పెళ్లి కాదని, జీవితం వేస్ట్ అని మనస్తాపానికి గురైన డాక్టర్ రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చాడు. అంతెందుకు, మొన్నటికి మొన్న బెంగళూరులో బట్టతల ఉందని భార్య అవహేళన చేయడంతో అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చామరాజనగర్ తాలూకాలోని ఉడిగాలలో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే బట్టతల బాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎంత డబ్బున్నా నెత్తిన జుట్టు లేక మదన పడేవారెందరో ఉన్నారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బట్టతలపై జుట్టు మొలిపించే అవకాశం ఉన్నా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. తక్కువ డబ్బుతో అయిపోతుందని కొంతమంది ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నారు. లాభం ఉండదని తెలిసినా మార్కెట్లోకి వచ్చే ప్రతి దాన్ని కొని ట్రై చేస్తూ ఉంటారు. బట్టతల బాధితులను టార్గెట్ చేసుకుని వాళ్ల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఆకర్షించే ప్రకటనలతో బట్టతల బాధితులను తమ బుట్టలో వేసుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ప్రకటనలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సమాజం నుంచే కాదు, చివరకు ఇంట్లో వాళ్ల నుంచి సైతం అవమానాలకు గురైన బట్టతల బాధితులు జుట్టు ప్రకటనలు ఎక్కడ కనిపించినా అక్కడ వాలిపోతున్నారు. ఇదిగో ఇక్కడ క్యూ కట్టిన వీరిని చూడండి. వీరంతా బట్టతలతో బాధపడుతున్నవారే. జుట్టు మొలిపిస్తామంటే ఇలా క్యూ కట్టారు. గుండు కొట్టించుకుని మరీ మందు రాయించుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి వేగంగా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ ప్రకటన చేశాడు. సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాకు చెందిన హరీష్ తాను ఫ్రాంచైజీ తీసుకున్నాడు. సల్మాన్తో మాట్లాడాడు. ఢిల్లీకి శిక్షణ కోసం తన అనుచరుడైన నాగోల్కు చెందిన రాజశేఖర్ను పంపించాడు. ఈ నేపథ్యంలోనే హరీష్ తాను బట్టతల ఉన్న వాళ్లకు 3 నెలల్లో వెంట్రుకలు మొలిపిస్తానంటూ మరోసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఉప్పల్ బగాయత్లోని శిల్పారామం వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. వేలాది మంది బాధితులు అక్కడికి చేరుకున్నారు. వారి వద్ద డబ్బులు తీసుకుని గుండు గీసి షాంపూ రుద్ది పంపించారు. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలతో పాటు నగరమంతా ముందుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎక్కడెక్కడి నుంచో బట్టతల బాధితులు తరలి వచ్చారు. జుట్టు వస్తుందనే ఆశతో వందల మంది క్యూ కట్టారు. ఎంట్రీ ఫీజు 300 రూపాయలు. బట్టతలకు షాంపూ, ఆయిల్ కోసం 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. వేలాది మంది బట్టతల బాధితులు 1000 రూపాయలు చెల్లించి ట్రీట్మెంట్ చేయించుకునేందుకు ఇదిగో ఇలా క్యూ కట్టారు. బట్టతల బాధితులు వేలాదిగా తరలి రావడంతో అసలేం జరుగుతోందిక్కడని పోలీసులు ఆరా తీశారు. శిబిరానికి లీగల్గా ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు. హరీష్, వినోద్, రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే డబ్బులు చెల్లించిన బట్టతల బాధితులు లబోదిబోమంటున్నారు. తాము చెల్లించిన పైసలు ఇప్పించాలని కోరారు. కొద్ది రోజుల క్రితం పాత బస్తీలో ఇలాంటి మోసమే ఓటు వెలుగులోకొచ్చింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే యువకుడు బాధితులను మోసం చేశాడు. గుండు కొట్టించి వారికి కెమికల్స్ రాయడంతో సైడ్ ఎఫెక్ట్స్ తో హాస్పిటల్స్ కు క్యూ కట్టారు. चंदूलाल बारादरी, वजीर अली मस्जिद और फ्री दवाई लगा रहे मेरे भाई. कोई पैसा नहीं है इसका. खाली 4 दिन जो ना 3 दिन तुम्हारे को परहेज करना है. शैम्पू साबुन का 3 दिन तक परहेज करना है. బట్టతల సమస్యను పరిష్కరించేందుకు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సుమారు 2000 ఏళ్ల క్రితం ఆధునిక వైద్యానికి పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన గ్రీక్ శాస్త్రవేత్త హిపోక్రేట్స్ ఆ రోజుల్లోనే ఆయన జుట్టు ఎదుగుదల ఎలా ఉంటుంది, ఊడిపోయిన జుట్టు మళ్లీ తిరిగి ఎలా వస్తుందనే విషయాలపై పరిశోధనలు చేపట్టారు. ఈ పరిశోధనల ఫలితంగానే నేడు జుట్టు వెనుకనున్న సీక్రెట్స్ ను తెలుసుకోగలుగుతున్నాం. జన్యుపరమైన లోపాలతో పాటు పర్యావరణం కూడా బట్టతలకు కారణమవుతుందని తెలుసుకోగలుగుతున్నాం. బట్టతల రావడానికి చాలా కారణాలుంటాయి. వాటిలో ప్రధానమైనది డైహైడ్రో టెస్టోస్టిరాన్ DHT. ఇదో పురుష సెక్స్ హార్మోన్.
సాధారణంగా జుట్టు ఊడిపోయిన తర్వాత మళ్ళీ అదే చోట కొత్త జుట్టు మొలుస్తుంది. ఇది ప్రాసెస్. కానీ ఎప్పుడైతే డిహెచ్టీ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుందో అది కుదుళ్లను బ్లాక్ చేస్తుంది. కొత్త జుట్టు మొలవడం ఆగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో సరైన పోషణ లేకపోవడం, శారీరక మానసిక రుగ్మతలు కూడా బట్టతల రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా పొల్యూషన్ కారణంగా జుట్టు రాలిపోవడం, తిరిగి రాకపోవడం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. బట్టతలకు ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన లోపాల కారణంగా కొందరికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తోంది. చాలా మంది యువత 25 ఏళ్ల వయసులోనే అర ఎకరం వరకు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు. బట్టతల వచ్చిన చాలా మందికి పెళ్లిళ్లు కావడం కూడా కష్టంగా మారింది. బట్టతల బాధితుల బాధలే పెట్టుబడిగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఆయిల్ రాసి బట్టతలపై జుట్టును మొలిపిస్తామంటూ మోసాలు చేస్తున్నారు. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.